హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఒకసారి వీడియో అయితే చూపించబోతున్నానండి. మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. యానాం ఇది మీకు చూపించేది. యానాం ప్లేస్ టూరిజం ప్లేస్ చూడడానికైతే చాలా బాగానే ఉంది. ఇక్కడ చూడండి, ఇదంతా ఒక రాయి శిల్పంలాగా బాగానే చెక్కారు. లోపల గృహలాగా కూడా ఉంది. కూర్చోడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది. బెంచెస్ కూడా ఉన్నాయి. లోపల బెంచెస్ లాగా రాయిని అలా చెక్కారు. చాలా బాగా అయితే ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. పైన వచ్చి యేసుప్రభు వారి విగ్రహం అయితే ఉంది. గుడి నడిచి వెళ్ళడానికి ఎక్కడానికి మెట్లు అయితే బాగానే ఉన్నాయి. కనిపించేది గోదావరి అండి. గోదావరి అయితే చాలా బాగా ఉరుకులు తీస్తూ ఉంది. చాలా బాగా పారుతుంది. చూడండి ఎంత వాటర్ అయితే ఎంత స్పీడ్గా వెళ్తుందో. మేమైతే ఫ్యామిలీతో వెళ్ళామండి చూడడానికి. మా అమ్మాయి, అలాగే మా వారు, మా వదిన. విగ్రహం అయితే చాలా పెద్దదండి, యేసుప్రభు గారి విగ్రహం. అక్కడి నుంచి మొదలుపెట్టి మేము అలాగా చూసుకుంటూ గోదావరి ఒడ్డు నుంచి వెళ్తున్నాము. అంత చెట్లు చూడండి. కొద్ది చెత్త అయితే ఉంది. మొన్న వచ్చిన వర్షాలకైతే, ఈ మధ్యకాలంలో వచ్చిన వర్షాలకైతే అది పొంగి ఆ చెత్త అంతా ఒడ్డుకైతే వస్తుంది. చూడడానికైతే బాగానే ఉంది ప్లేస్ అయితే. చాలా నీట్గా అయితే ఉందండి. కాకపోతే వర్షం వరదల వల్ల చెత్త అయితే ఇలాగ లోపల వాటర్లో ఉండదు కాబట్టి అదంతా బయటికి కొట్టేసి బయట అయితే ఉంది. అవంతా క్లీన్ చేస్తే బాగుండు. క్లీన్ చేయకుండా అయితే వదిలేశారు. ఇంకా క్లీన్ చేస్తే కనుక ఇంకా చాలా నీట్గా అందంగా ఉండు. ఆ నీరు ఒడ్డున ఎక్కువగా అయితే ఈత చెట్లు అయితే ఎక్కువ చూసామండి మేము. ఈత చెట్లు, అలాగే ఎనిమల్స్, అలాగే ప్రముఖుల విగ్రహాలు కూడా ఉన్నాయి. చూడడానికి అయితే బాగానే ఉంది. ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా ఉంటారనుకుంటా. అయితే వాళ్ళు జీవనోపాధి కోసం వాళ్ళు కొంత వేటాది చేసుకుంటున్నారు. చూడండి, ప్లేస్ అయితే బాగుంది. ఇదంతా ఒక పార్క్ లాగా చూడడానికి చాలా అందంగా అయితే ఉంది. ఇక్కడ అమ్మాయిలు విగ్రహాలు, అదే శిల్పాలలాగా అయితే చాలా అందంగా ఉన్నాయి. వాటర్ బిందెలు పెట్టుకొని, స్టీల్ బిందెలు, అవి స్టీల్ బిందెలతో వాటర్ పెట్టుకున్నట్టు కూడా చాలా సెట్ చేశారు. చాలా చాలా అయితే బాగానే ఉంది. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది ప్లేస్ అయితే. అలాగే లోపలికైతే వెళ్ళి చూసాం మేము. ఇది చూడండి, చూపిస్తాం. లోపలికైతే బాగానే ఉంది. చూస్తే చూడడానికి అయితే ప్లేస్ బాగుంది. లోపల కూర్చోవడానికి కూడా బెంచెస్ లాగా కూడా అయితే అమర్చారు. ఆ చెట్టు కింద చెట్టు ఒక గొడుగులాగా అయితే ఉంది. అలా చూడటానికి బాగుంది. అలాగే దానికి కింద బెంచెస్ అయితే అరేంజ్ చేశారు. కూర్చోవడానికి చాలా బాగున్నాయి. ప్లేస్ ప్రశాంతంగా ఉంది. ప్లేస్ అయితే ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా నీట్గా చూడటానికి, అలాగే మనసు ప్రశాంతంగా ఉండడం కోసం అయితే చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే చూడటానికి అయితే. ఇక్కడ హంసలు కూడా పెట్టారు. ఇది వాటరు, దీని అనుకొని హంసలు ఉన్నాయి. అలాగే కొన్ని కొన్ని బర్డ్స్ కూడా అమర్చారు. అలాగే చూడండి, ఇదంతా పూల మొక్కలు అవి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే పువ్వులు కొయ్యకూడదని బోర్డు అయితే పెట్టారు. మరి చూసి వెళ్ళాలి తప్ప పువ్వులు కోయడం తప్పు కాబట్టి పువ్వులు అయితే కొయ్యకూడదు బోర్డు అయితే పెట్టేశారు. మరి అందరూ చూస్తారు కాబట్టి అందంగా ఉండాలి కదండి, అందుకని చెప్పేసి బోర్డు అయితే పెట్టేశారు వాళ్ళు. చూడండి, సిప్పులు, చిన్న చిన్న బోట్లు అవి ఉన్నాయి. కొన్ని పాడైనవి ఉన్నాయి, కొన్ని పనిచేసినవి కూడా బాగా ఉన్నాయి.
ఎక్కువ యాడ్ చేస్తారనుకుంటే, ఎక్కువ యాడ్ చేసేవాళ్ళు ఇలాగ చిన్న పడవలు అయితే బయట పెడతారు. దాంట్లోనే వలలు ఉంటాయి, ఇంజిన్స్ కూడా ఉంటాయి. ఇదైతే చూడండి, పూల కుండీలాగా దీపం కుండీల టైపు అమర్చారు దీన్ని అయితే ఇక్కడ. ఇవి రోడ్డు చివరి వరకు చూస్తే ఒక 3-4 వరకు ఉన్నాయి ఇలాంటివి. అలాగే యానిమల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. భారతమాత విగ్రహం అయితే చాలా బాగుందండి చూడడానికి. అది చూసిన తర్వాత నాకైతే చాలా చాలా అందంగా చూడటానికి బాగుంది, చాలా బాగుంది. పిల్లలు కూడా చెప్పడం దానికి కూడా బాగానే ఉంది. మా పిల్లలు అయితే గుర్తించారు, భారతమాత విగ్రహం అమ్మ అని చెప్పేసి వాళ్ళు అన్నారు. చూడటానికి అయితే బాగానే ఉంది. అలాగే యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ ఐస్ క్రీమ్ కంపుల్లాగా చూడటానికి. గడ్డి అయితే కొద్ది ఎక్కువగా లేదు, కొద్ది లైట్గానే ఉంది. ఏనుగు కూడా ఇక్కడ, అలా ఏనుగు, అలాగే సింహం, ఇలాగ వాటరు ఒడ్డున అలాగా కొన్ని విగ్రహాలు ఏంటి. అలాగే ఇక్కడ విగ్రహం వచ్చి పోతులూరి వీరబ్రహ్మం గారు విగ్రహం అయితే పెట్టారు. ఇలా చివరి వరకు ఏదో ఒక విగ్రహం అయితే పెట్టారండి. చూడడానికి చాలా అందంగా, లుక్ అయితే చాలా బాగుంది. ప్లేస్ చూడవచ్చు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈత చెట్లు ఉన్నాయండి, ఎక్కువ అయితే ఈత చెట్లు చూశాను నేను, ఏనుగులు చూశాను. అలాగే కొంతమంది మత్స్యకారులు షిప్లో కూర్చొని మాట్లాడుకోవడం అదే ఉన్నారు. వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. కొద్దిగా తుఫాన్ రావడం వల్ల ఇదంతా వాటర్తో కొద్దిగా ఉందండి చెత్తగా. ఇదైతే క్లీన్ చేస్తే ఇంకా బాగుండు, క్లీన్ చేయకుండా వదిలేసినట్టున్నారు. చూడడానికైతే బాగానే ఉంది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా వరకు చూసి ఉంటారు చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ. మనం కొద్ది దూరం కాబట్టి ప్రత్యేకించి వెళ్ళాం చూడడం కోసం. ఈయన ఒక రాజకీయ నాయకులు విగ్రహం అనుకుంటా, నాకైతే ఆ పేరు తెలియదు. అతని పేరు తెలిస్తే కనుక మీరు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వారు చెప్పారు ఏదో పేరు, కానీ నాకు గుర్తులేదు. ఇవన్నీ చెట్లు, పార్క్ లాగా చూడడానికి, రోడ్డు ఆరెట్టుకునే ఒక బెంచెస్, అలాగే ఇక్కడ పోలీస్. తర్వాత వచ్చి ఇక్కడైతే ఆవులు, రియల్ ఆవులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ప్రతి చోట ఆవులు అయితే బాగా కనిపిస్తున్నాయి ఏరియా అంతా. ఇక్కడ మాత్రం బాగుందండి. ఇది ఒక షిప్ అండి, ఇది పాడైపోయినట్టు ఉంది. ఇది ఒడ్డుని తీసి పెట్టేశారు. అది చూడండి, ఇక్కడ 3 సింహాలు అయితే బాగానే కనిపించి, ఇంపార్టెంట్ విగ్రహాలు బాగా పెట్టారు. చూడటానికి అయితే చాలా చాలా అందంగా ఉంది. వాటర్లో ఇది కట్టినట్టున్నారండి. అది ఎక్కడానికి అది మెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ పని చేసే వాళ్ళు దీంట్లో ఉంటారనుకుంటా. చూడండి, చెప్పాను కదా ఇందాక పువ్వుల కుండీలా, అలాగే కుండీ టైప్స్ బాగున్నాయి అని చెప్పేసి చాలా చోట్ల పెట్టారు. ఇలా బెంచెస్ పెట్టారు కూర్చోవడానికి. ప్రశాంతంగా, మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది చూస్తుంటే. కొంతమంది కూడా టూరిజం వాళ్ళు వచ్చి చూస్తున్నారు ప్లేసెస్.
కనిపించేది వాటర్ అవతల ఒక గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూడండి, అది అవతల ఒక ఊరు ఉందట. అయితే ఒక 20 సంవత్సరాల అయితే కిందటైతే ఈ గోదావరి మీద నుంచి లాంచీలతోటి వెళ్ళేవారట అవతల సైడు. అప్పుడైతే బ్రిడ్జి అయితే ఏం కట్టలేదట. ఈ మధ్యకాలంలోనే బ్రిడ్జి కట్టారని చెప్పేసి మావారు అంటున్నారు. ఆయన అప్పుడు ఒక 20 సంవత్సరాల కిందటైతే ఈ ఏరియాలోనే ఎక్కువగా ఉండేవారు. అలాగే వ్యాపారిచ్చి కూడా ఇక్కడే పనిచేసేవారు కాబట్టి ఆయనకు బాగా తెలుసు. నాకైతే తెలియదు, ఇప్పుడు చూపించడం కోసం తీసుకొచ్చారు ఈ ఏరియా అంతా. చాలా ఏరియాలో చూసాం, దాంట్లో ఇది ఒకటి మీకు చూపించడం కోసం వీడియో అయితే తీసానండి. నాకైతే బాగా నచ్చినది ఇదేనండి. శివుడు విగ్రహం అనేది చాలా పెద్దగా ఉంది, అటు ఇటు ఏనుగులు పెద్దది, చాలా పెద్దగా కట్టారు. అలా ఎక్కడం కోసం మెట్లు కూడా ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది ప్లేస్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఒకసారి చూసి మీరు కూడా ఆనందించండి. చూడడానికి అయితే ప్లేస్ చాలా బాగుందండి. గోదావరి ఆనుకొని ఈ వాటర్ చూసుకొని చాలా బాగుంది ప్లేస్ అయితే.